సో ఎవ్రీడే నేను లైక్ జస్ట్ మ్యూజిక్ పెట్టి రీల్స్ అనేది పెడుతున్నాను. బికాజ్ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇది కూడా నా స్టార్టింగ్ జర్నీ కదా వెయిట్ లాస్ది. సో దానికోసం నేను ఏ వీడియో అనేది జస్ట్ వాయిస్ మ్యూజిక్ పెట్టేస్తున్నాను. అంటే లైక్ రెగ్యులర్ కంటెంట్ ఉండాలి, బట్ నా దగ్గర అంత టైం లేదు యాక్చువల్లీ. ఫర్ దట్ రీజన్ నేను ఏంటంటే మ్యూజిక్ పెట్టేస్తున్నాను. సో ఈ రోజున డే 7 అన్నమాట వెయిట్ లాస్ జర్నీది. సో ఏంది అంటే లైక్ కొన్ని ఉన్నాయి, అంటే లైక్ అందరూ అనుకుంటారు కదా నేను జిమ్కి వెళ్తేనే లాస్ అవుతాను. వెయిట్ లాస్ అంటే లైక్ జిమ్కి వెళ్ళడమే కాదు, నార్మల్ 1 అవర్ వాకింగ్, నార్మల్ ఎక్సర్సైజెస్ మీకు యూట్యూబ్స్లో ఉంటాయి. జస్ట్ నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు. సో ఐ హ్యావ్ సీన్ దట్. బట్ ఫ్రమ్ 1 వీక్ నేను ప్రాపర్గా వర్క్ కూడా చేయట్లేదు. ఎందుకంటే లైక్ నాకు కొంచెం వీక్నెస్ అలాగా ఉంది. అంటే నేను చాలా ప్రాపర్ డైట్ చేస్తున్నాను, చాలా వీక్నెస్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అండ్ ఆల్ ఉన్నాయి. దానివల్ల నాకు అవ్వట్లేదు యాక్చువల్లీ వర్క్ చేయడము. అంటే ఇంట్లో నుంచి కొంచెం చేస్తున్నాను, బట్ చాలా వీక్నెస్గా ఉంది. బట్ టుడే ఈజ్ మై 7th డే. నేను వచ్చేసి 1.5 kg లాస్ అయ్యాను. సో సింపుల్ మీకు చేయాలి అంటే మీరు చేయొచ్చు. బట్ సింపుల్ లాజిక్ ఏంటి అంటే మీరు ChatGPT యూజ్ చేయండి. నేను నా 100% ChatGPT యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఏంటి అంటే లైక్ మార్నింగ్ వచ్చేసి లైక్ మేథీ వాటర్ ఎందుకు తీసుకుంటున్నాను నాకు ChatGPT చెప్పింది. అంటే నేను రీల్స్ చూస్తున్నాను, షార్ట్స్ చూస్తున్నాను, జీరా వాటర్, అజ్వైన్ ఇవన్నీ తాగాలి వెయిట్ లాస్ కోసము అని చూశాను. అండ్ చాలా చూస్తున్నాను వెయిట్ లాస్ కోసం. బట్ నేనేంటంటే లైక్ జస్ట్ అంటున్నా ChatGPT చాలా యూజ్ చేస్తున్నాను. సో దానిలో ఏంది అంటే లైక్ ప్రాపర్గా చెప్తుంది. మీరు ఇప్పుడు ఏదైనా తింటుంటే అది ఎన్ని క్యాలరీస్ అని జస్ట్ అడగండి. మీరు ఎంత తింటున్నారో క్వాంటిటీ మీకు తెలియకపోయినా కూడా జస్ట్ యూ ఆస్క్ ఇట్, లైక్ నేను ఇది తింటున్నాను, ఇది నేను తినచ్చా లేదా అని అడగండి. ఓకేనా? సో అది మీకు సజెషన్ ఇచ్చేది. ఇప్పుడు నేను వచ్చేసి లైక్ మార్నింగ్ వచ్చేసి లైక్ మేథీ వాటర్ తాగుతున్నాను, ప్లస్ ఐఎమ్ ఈటింగ్ దట్ సీడ్ ఆల్సో ఓన్లీ 1 tablespoon, అండ్ అవి నైట్ సోక్ చేసి మార్నింగ్ తింటున్నాను. సో దాని తర్వాత వచ్చేసి మార్నింగ్ లంచ్ వచ్చేసి లైక్ నేను 11 o'clock తింటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ ఎట్ 7 o'clock వచ్చేసి లైక్ స్ప్రౌట్స్ తింటున్నాను, బాయిల్డ్ చెనా ఇవన్నీ తింటున్నాను. సో దాని తర్వాత వచ్చేసి లైక్ దాని తర్వాత 11 o'clock 12 దాకా నేను ఐఎమ్ కంప్లీటింగ్ విత్ రోటీ. సో నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ద మిక్స్చర్ యాక్చువల్లీ. సో రోటీ అనేది చేస్తున్నాను, రోటీ తింటున్నాను, రోటీ విత్ సమ్ ప్రోటీన్ లైక్ ఎగ్స్ ఆర్ చికెన్ సంథింగ్ ఐఎమ్ ఈటింగ్. అండ్ దాని తర్వాత 2 o'clock కొంచెం ఒకవేళ హంగర్గా ఉంటే కర్డ్ తీసుకుంటున్నాను. దాని తర్వాత ఒక లంచ్లో లంచ్ అయిపోయింది కదా. దాని తర్వాత డిన్నర్లో వచ్చేసి లైక్ ఐఎమ్ హ్యావింగ్ ఉంటున్నాను దోశ తింటున్నాను యాక్చువల్లీ. సో ఇదేంటి అంటే నాకు కొంచెం హెల్తీగా ఉంచిద్ది, ప్లస్ కొంచెం ప్రోటీన్ డైట్, ఫైబర్స్ ఉంటాయి. మార్నింగ్ తినాలి, బట్ నేను ప్రోటీన్ ఇంటేక్ చేసేస్తున్నాను మార్నింగ్. నేను ఏదైతే పార్క్కి వెళ్తాను కదా అక్కడ నాకు బాయిల్డ్ ఇవన్నీ మిక్స్గా ఇస్తారు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ నైస్, అంటే నాకు ఫుల్ ప్రోటీన్ దొరికిద్ది. సో దానివల్ల ఐ డోంట్ వాంట్ టు స్కిప్ దట్. అండ్ లిటరల్లీ నేను నా ఫేస్ చాలా లావుగా ఉండేది, ఐ మీన్ లైక్ చాలా బఫీగా ఉండేది. బట్ సిన్స్ 7 days లిటిల్ బిట్ చేంజెస్ వచ్చాయి. అంటే ఏదో చేంజెస్ అంటే ఫుల్ చేంజెస్ కాదు, ఏదో లిటిల్ బిట్ చేంజెస్ వచ్చాయి. కొంచెం వర్క్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ ఇప్పుడు సంక్రాంతి, ఇప్పుడు కస్టమర్స్ అందరూ లైక్ సంక్రాంతి ఫెస్టివల్లో ఉంటారు. ఎందుకంటే మనకి పిల్లలకి కూడా అందరికీ హాలిడేస్ కదా. సో అందరూ ఊళ్ళకి వెళ్తారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సో ఈ ఫ్యూ డేస్లో ఐ వాంట్ టు రెడ్యూస్ మోర్ వెయిట్. అంటే మోర్ అంటే ఒకటేసారి రెడ్యూస్ అయితే అవ్వము, లిటిల్ బిట్. సో నేను ఏం చెప్తున్నానంటే లైక్ ఫస్ట్ డే అంటే డే 1 నుంచి 7 దాకా నా జర్నీ చెప్తున్నాను. డే 1 నుంచి 7 days దాకా వీ డోంట్ వాంట్ టు డూ యాక్చువల్లీ. అంటే లేజినెస్ ఉండేది. ఇప్పుడు కూడా నాకు లేజినెస్ ఉంది మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు కూడా లేజినెస్ ఉంది. బట్ డే 1 నుంచి 7 దాకా బీ వెరీ స్ట్రిక్ట్, బీ కన్సిస్టెన్స్. మార్నింగ్ మేథీ వాటర్ తీసుకోండి. దాని తర్వాత లంచ్ మీకు ఫస్ట్ ప్రోటీన్ది ఏమైనా తీసుకోండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్
మెథీ వాటర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ వచ్చేసి మెథీ వాటర్ తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి లైక్ ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. నో ఇడ్లీ కూడా తీసుకోకండి, వెరీ గుడ్. ఎందుకంటే అది ఏమంటారు సంథింగ్ ఉంది, నేను ChatGPTలో చూస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి లైక్ 11-12 o'clockకి లంచ్ చేసేయండి. యూ విల్ ఫీల్ హంగ్రీ యాక్చువల్లీ, బికాజ్ నేను వచ్చేసి లైక్ 5:30కి లేస్తున్నాను అండ్ 6 o'clock ఐఎమ్ ఆన్ టు ద గ్రౌండ్ అనమాట. దెన్ 8 o'clockకి ఇంటికి వస్తాను. మళ్ళీ 8 బ్రేక్ఫాస్ట్, 11 o'clock, 11 to 12:30 ఇన్ బిట్వీన్ లంచ్ అయిపోయింది. మళ్ళీ 2 o'clock లిటిల్ బిట్ సంథింగ్ అంటే స్నాక్స్ లాగా లైక్ సలాడ్స్ ఏమన్నా. దాని తర్వాత ఎట్ 5:30 వచ్చేసి లైక్ ఐఎమ్ టేకింగ్ ఓట్స్ దోశ. అది కూడా యూట్యూబ్లో చూసాను, అది ఎలా చేయాలి ఏంది అనేది, బికాజ్ నార్మల్ ఓట్స్ వీ కెనాట్ హ్యావ్ ఇట్. సో ఓట్స్ తీసుకుంటున్నాను. సో అండ్ ఈవినింగ్ ఏం చేస్తాను అంటే, ఎప్పుడైతే నేను ఓట్స్ తీసుకుంటానో ఆఫ్టర్ టేకింగ్ ఓట్స్ దోశ, దెన్ ఐ విల్ టేక్ సిరమన్ అంటే లైక్ దాల్చిన చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క అనేది తీసుకుంటున్నాను. దాల్చిన చెక్క బాయిల్ చేయాలి, ఒక 15 minutes సిమ్లో బాయిల్ చేయాలి. సో దానిలో ఉన్న అవన్నీ యాక్టివ్ సెల్స్ అన్నీ మనకి వాటర్లో వచ్చేస్తాయి. దట్ వీ షుడ్ డ్రింక్. దాని తర్వాత నైట్ వెన్ వీఆర్ స్లీపింగ్ ఐ విల్ టేక్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే అది కూడా లైక్ ఇన్సులిన్ తగ్గిస్తుంది. అండ్ అదంతా నేను ChatGPTలోనే చూసాను, నాకు అంత అంటే జస్ట్ చూసి ఐఎమ్ డూయింగ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సో టుడే లైక్ నా ఫేస్ అనేది చాలా కాదు, కొంచెం తగ్గింది. సో ఇది ఏదో ఒక చెప్పాలి అని చెప్తున్నాను, అంటే రీల్ పోస్ట్ చేయాలి. నేను 1 week నుంచి ఫస్ట్ డే ఏదైతే పోస్ట్ చేశానో అది నా ఓన్ ఫేస్గా పోస్ట్ చేశాను. అండ్ దాని తర్వాత అంత జస్ట్ మ్యూజిక్ పెడుతున్నాను, బికాజ్ నా దగ్గర కంటెంట్ ఏం లేదు చెప్పడానికి. నౌ ఇట్ ఈస్ లైక్ day 7. అంటే నా చేంజెస్ ఏమున్నాయో జస్ట్ చెప్దాము, లైక్ ఎవరికైనా హెల్ప్ అయ్యిద్ది అని ఐఎమ్ పోస్టింగ్ అన్నమాట. ఏదన్నా వర్క్ చేసుకుంటూ వీడియో అసలు టైం కుదరట్లేదు, బికాజ్ ఇదే అవుతుంది. అంటే డూయింగ్ సంథింగ్ అంటే లైక్ ఎనర్జీ లేట్లేదు అండ్ కొంచెం చాలా నీరసంగా ఉంటుంది అండ్ ఆల్. సో దానివల్ల నేను వీడియోస్ చేయట్లేదు. సో ఇది కూడా క్యాజువల్ వీడియో. ఇఫ్ ఎనీవన్ ఫీల్స్ లైక్ ఏంది మీ ఇలా చేస్తుంది అంటే నో ప్రాబ్లం, బికాజ్ ఇట్ ఈస్ మై వెయిట్ లాస్ జర్నీ అండ్ నా వర్క్ జర్నీ కూడా చూపిస్తాను. బికాజ్ ఇప్పుడైతే 1 week నుంచి అసలు సీరియస్గా వర్క్ చేయట్లేదు అండ్ సంక్రాంతి వల్ల బిజినెస్ చాలా స్లోగా ఉంది. సో చూద్దాము, వర్క్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఒక 1 week, ఎందుకంటే ఇప్పుడు కొంచెం దీని మీద కన్సిస్టెన్సీగా ఉన్నాను కదా. సో ఇంకా ఒక 1 week కొంచెం వర్క్ చేస్తే మైట్ బీ ఇట్ విల్ బీ రిజాల్వింగ్, అంటే కొంచెం హెల్దీగా అవుతాను అని ChatGPT చెప్తుంది. ఎనర్జీ అనేది వచ్చిందని ChatGPT చెప్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం, చూద్దాము. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు డూ వెయిట్ లాస్ యూ కెన్ డూ వాట్ ఐఎమ్ సెయింగ్, జస్ట్ గో త్రూ. అంటే మీకు ఎవరు చెప్పే అవసరం లేదు, యూ హ్యావ్ ChatGPT, ఇట్ ఈస్ ఫ్రీ యాక్చువల్లీ. సో ChatGPTకి చెప్పండి, సో వాట్ ఐ షుడ్ డూ, దిస్ ఈజ్ మై వెయిట్, దిస్ ఈజ్ మై హైట్ అంటే అదే మీకు సజెషన్స్ ఇస్తుంది, మీ ఇన్సులిన్స్ ఎలా ఉంది ఏంది అనేది. సో ఫర్దర్ అలా మీరు మంచిగా చేసుకోవచ్చు, ఓకేనా. సో బాయ్ అగైన్. నేను మీకు డే 14 అంటే ఇది 7th డే. సో డే 14 రోజు ఐ విల్ అప్లోడ్ అ లాంగ్ వీడియో. సో ఈ వీడియోస్ ఏంటంటే కొంచెం హెల్ప్ అవుతాయి, నా వర్క్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లస్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు, ఓకేనా.